హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు, బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 16వ పాఠం భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర్యం 1939-1947 గురించి తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు? విన్స్టన్ చర్చిల్. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ ఏది? సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసినది ఎవరు? కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్. బ్రిటిషు ప్రభుత్వ పాలనా విధానం ఏది? విభజించు పాలించు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించిన సంవత్సరం 1909. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడానికి సుముఖత చూపిన బ్రిటన్ పార్టీ ఏది? లేబర్ పార్టీ. ఎవరి నాయకత్వంలో నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం ఏర్పడింది? ఎంఎస్ ఖాన్. బొంబాయి రేవులోని ఏ నౌకాదళం 1946 ఫిబ్రవరి 16న నిరాహార దీక్ష చేపట్టారు? రాయల్ నౌకాదళం. తేభాగా ఉద్యమం ఏ రాష్ట్రంలోని రైతులు చేపట్టారు? బెంగాల్. మంత్రిత్రయ రాయబారం 3 సభ్యుల బృందంను ఢిల్లీకి పంపిన సంవత్సరం 1946.
భారతదేశాన్ని విభజించకుండా మూడంచెల సమైక్యను ప్రతిపాదించింది ఎవరు? క్యాబినెట్ మిషన్. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు సంబరాలు చేసుకోకుండా నిరాహార దీక్ష చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు? గాంధీజీ. 1937లో రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో రాజీనామా చేశాయి? 1939. తేబాగా ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ ఏది? రాష్ట్ర కిసాన్ సభ. దేశ విభజనను ప్రకటించిన వైస్రాయ్ ఎవరు? మౌంట్ బాటన్. ఉత్తరప్రదేశ్లోని ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏది? ముస్లిం లీగ్. ముస్లిం లీగ్కు ఏ సంవత్సరం వరకు పెద్దగా ప్రజలకు మద్దతు లేదు? 1930. ఎన్డబ్ల్యూఎఫ్సిని విస్తరింపుము. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఆర్ఎస్ఎస్ని విస్తరింపుము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అమెరికా, యూరప్లో ఏ దేశం సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి? జపాన్. ఐఎన్ఏను విస్తరింపుము. భారత జాతీయ సైన్యం. ఐఎన్ఏను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1942. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్న కవిత రాసిన వ్యక్తి ఏ భాషా కవి? ఉర్దూ కవి. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన రోజు ఏది? 1946 ఆగస్టు 16. చలో ఢిల్లీ, ఢిల్లీ పదండి నినాదం ఇచ్చింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం ఇస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు ఉపన్యాసం ఇచ్చింది? మహ్మద్ ఇక్బాల్. క్రింది సమాచారంను పూరించండి. పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, బెలూచిస్తాన్. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయటానికి కారణమేమి? భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్నారని బ్రిటన్ ప్రకటించడం. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నది ఎవరు? మహ్మద్ ఇక్బాల్. మహమ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థ ఏది? ముస్లిం లీగ్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1942. హైదరాబాదులో తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ ఏది? కమ్యూనిస్ట్ పార్టీ. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణం ఏమి? క్రిప్స్ రాయబారం విఫలం అవ్వడం. తేబాగా ఉద్యమం చేసినది ఎవరు? చిన్న పెద్ద రైతులు. బ్రిటిషు మంత్రివర్గం 3 సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దేనికోసం ఢిల్లీకి పంపింది? భారతదేశ స్వాతంత్ర్యానికి అనువైన రాజకీయ చట్టం చేయడానికి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నడిపిన 3వ పెద్ద ఉద్యమం ఏది? క్విట్ ఇండియా. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది? 8. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? అట్లీ. ముస్లిం లీగు ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1906.
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? 1909. క్రిప్స్ రాయబారం భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1942. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన తేదీ 1947 ఆగస్టు 14. గాంధీజీ మరణించిన తేదీ 1948 జనవరి 30. యుద్ధ సమయంలో ఇంగ్లాండు ప్రధాని అయిన చర్చిల్ ఏ పార్టీకి చెందినవాడు? కన్జర్వేటివ్. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1946. పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వారు ఎవరు? చౌదరి రహ్మత్ అలీ. ఈ సంవత్సరం నాటికి జపాన్ ఆగ్నేయ ఆసియాలోకి విస్తరించసాగింది? 1941. పశ్చిమంలో సతారా, తూర్పున మేదినీపూర్ వంటి జిల్లాల్లో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించిన సోషలిస్టు నాయకుడు ఎవరు? జయప్రకాష్ నారాయణ్. INA బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా దాదాపు ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది? 3 సంవత్సరాలు. మౌంట్ బాటన్ కు ముందు భారత వైస్రాయ్ ఎవరు? వావెల్. గాంధీజీని హత్యగావించింది ఎవరు? నాథూరాం గాడ్సే. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ఈ ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది? 1956. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు? 12%. బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం ఏది? 1937. కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరంలో నిర్వహించింది? 1942. 1937 ఎన్నికలలో ముస్లిం లీగుకు ఆదరణ లభించిన ప్రావిన్సులు ఏవి? బాంబే, మద్రాస్, యునైటెడ్ ప్రావిన్సెస్. కాంగ్రెస్ సభ్యులు హిందూ మహాసభలో సభ్యులుగా ఉండే అవకాశాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1940 మార్చి 23. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని 569 స్థానాలలో ముస్లిం లీగ్ గెలుచుకున్న స్థానాలెన్ని? 442. జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు సభ్యులు చురుగ్గా పాల్గొన్న ఉద్యమం ఏది? క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరం ఏది? 1946. భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను ఏ సంవత్సరంలో రద్దు చేసింది? 1971. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు? 1948 ఫిబ్రవరి 14. రాజభరణములను రద్దు చేసిన ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. క్రింది ఉద్యమాలను సరైన కాలక్రమంలో అమర్చండి. క్విట్ ఇండియా ఉద్యమం, వందే మాతరం ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం.
మొదటిది వందే మాతరం ఉద్యమం, రెండవది శాసనోల్లంఘన ఉద్యమం, మూడవది క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదం ఏమి? చేయండి లేదా చావండి, డూ ఆర్ డై. అక్షరాజ్యాలనగా ఏవి? జర్మనీ, జపాన్, ఇటలీ. ఏ జిన్నా ఎవరు? ముస్లిం లీగు నాయకుడు. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1942 ఆగస్టులో. ప్రత్యక్ష కార్యాచరణ దినం ఏది? 1946 ఆగస్టు 16ను ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగ్ ప్రకటించింది. భారతదేశానికి చివరి వైస్రాయ్ ఎవరు? మౌంట్ బాటెన్ వైస్రాయ్గా 1947 ఫిబ్రవరిలో వచ్చాడు. గాంధీజీ ఎప్పుడు మరణించాడు? గాంధీజీ 1948 జనవరి 30న మరణించాడు. బ్రిటిష్ అధికారం క్రింద ఎన్ని సంస్థానాలున్నాయి? సుమారు 550 సంస్థానాలు. సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించడమైనది? సర్దార్ పటేల్. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగింది? 1956 వరకు. 1971 భారత ప్రభుత్వం వేటిని రద్దు చేసింది? రాచరిక భరణాన్ని, గత రాచరిక కుటుంబాల బిరుదులను. 1935 భారత ప్రభుత్వ చట్టం ఎంత మందికి ఓటు హక్కును ఇచ్చింది? రాష్ట్ర శాసనసభలకు 12%, కేంద్ర సభకు 1% ప్రజలకే ఓటు హక్కును కల్పించింది. 1937లో జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది? 11 రాష్ట్రాలకు గాను 8 రాష్ట్రాలలో. కాంగ్రెస్ ఏ సభలో పూర్ణ స్వరాజ్యం తమ ధ్యేయంగా తీర్మానించింది? 1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సభలో. 1909లో చేసిన చట్టం మూలంగా ముస్లింలకు లభించిన ప్రయోజనం ఏమిటి? ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. పాకిస్తాన్ అనే పదం ఏ విధంగా ఏర్పడింది? కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం అయిన చౌదరి రహ్మత్ అలీ అనే అతను పంజాబు, ఆఫ్ఘన్, కాశ్మీరు, సింధు, బెలూచిస్తాన్లను ఇంగ్లీషు అక్షరాలతో రూపొందించినాడు. భారతదేశంలో విలీనం కావడానికి మొదట అంగీకరించిన 3 స్వదేశీ రాజ్యాలేవి? కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. క్రింది వాక్యాలను పరిగణించండి. 1937 ఎన్నికలలో మొత్తం ముస్లిం ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగ్కు వచ్చాయి. 1946 ఎన్నికలలో ముస్లిం నియోజకవర్గాల్లో సైతం ముస్లిం లీగు ఓడిపోయింది. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 2 కావు. జవాబు ఏ, 1 మాత్రమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.